హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్ రూమ్ మై డేస్. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మీద టెట్లో, డిఎస్సిలో, కానిస్టేబుల్లో దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, అసలు దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలా అనేది లెట్స్ డూ దిస్ క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి మళ్ళీ మనం ప్రీవియస్ క్లాస్ను ఒకసారి రివైజ్ చేసుకుంటే హ్యావ్ ఎస్ లిస్ట్ చూడండి. ఇది లిస్ట్. సింపుల్లో ఇవన్నీ ఉంటాయి సార్, కాంప్లెక్స్లో ఇవి ఉంటాయి, కాంపౌండ్లో ఇలా ఉంటుంది. రిపీట్ ఇట్. సింపుల్లో ఇది డిస్కస్ చేసాం, కాంప్లెక్స్లో ఇది చేసాం, కాంపౌండ్లో ఇవి చేసాం. మీ ప్రీవియస్ క్లాస్లో ఒకసారి, గత క్లాస్లో ఒకసారి చూస్తే యూ కెన్ ఈజీలీ కెన్ ఐడెంటిఫై, రైట్? సో ఇవి ఇలా ఉన్నప్పుడు మరి మన బిట్ ఎలా ఉంటుంది, బిట్ను మనం ఆన్సర్ ఎలా చేయాలా, ఏ పద్ధతి మనం ఫాలో కావాలా, ఈజీనా కష్టం అనేది లెట్ us see this one. See the first bit. Which of the following is a simple sentence అన్నాడు. కింద ఇచ్చిన దాంట్లో సింపుల్ ఏంటి అంటే దీంట్లో 4 ఇచ్చాను నేను. దీంట్లో సింపుల్ సెంటెన్స్ ఏంటి అంటే ముందు మనకి సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలా, కాంప్లెక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలా, కాంపౌండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలా. గట్ మై పాయింట్. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలా, ఇచ్చుకోండి. ఇది సింపుల్లో ఇవన్నీ ఉంటాయి, కాంప్లెక్స్లో ఇవి ఉంటాయి, కాంపౌండ్లో ఇవి ఉంటాయి. సో అందుకే ఈ క్లాస్ బాగా వింటే తర్వాత మనకి ఇప్పుడు చెప్పే క్లాస్ చాలా యూజ్ అవుతుంది. సో ఇది వినకుంటే ఒకసారి విని తర్వాత దీనికి వెళ్తే యూ ఫీల్ వెరీ హ్యాపీ, రైట్? నెక్స్ట్ చూడండి. సి ద ఫస్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ సింపుల్ సెంటెన్స్? కింద ఇచ్చిన 4 ఏది సింపుల్ సెంటెన్స్ అని అడుగుతున్నాడు. చూడండి, చూద్దామా? ఎస్. హీ వాస్ ఇల్ బట్ హీ అటెండెడ్ ద క్లాసెస్. ఆల్దో హీ వాస్ ఇల్ హీ అటెండెడ్ ద క్లాసెస్. In spite of his illness, he attended the classes, and he was ill, yet he attended the classes. మళ్ళీ చెప్తున్నా, ప్రతి సెంటెన్స్లో అది సింపుల్ గురించి కానీ, కాంప్లెక్స్ గురించి కానీ, కాంపౌండ్ గురించి క్లూ ఇచ్చింటాడు. క్లూ లేనిది క్వశ్చన్ రాదు, క్లూ లేనిది క్వశ్చన్స్ ఇవ్వడు, ఆప్షన్స్ అసలు ఇవ్వడు. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో క్లూ ఉంది ఇక్కడ. చూద్దామా? రెడీ సిద్ధం. క్వశ్చన్ అడిగినాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్? ఏది దీంట్లో సింపుల్ సెంటెన్స్ అని అడుగుతున్నాడు. చూద్దామా? ఇప్పుడు ఫస్ట్ వన్ చూడు. హీ వాజ్ ఇల్ బట్ హీ అటెండెడ్ ద పార్టీ అన్నాడు. సో ప్రతి దాంట్లో కంజంక్షన్ ఉంటుంది, క్లూ అంటాం దాన్ని. చూడండి, ఇక్కడ నాకు క్లూ ఇచ్చేసినాడు. హీ వాజ్ ఇల్ బట్ హీ అటెండెడ్ ద పార్టీ. మరి బట్ ఎక్కడ ఉంటుంది తెలుసా? బట్ ఒకసారి మీరు చూద్దామా? సి బట్ విల్ బి దే. చూడండి, బట్ అనేది ఉంటుంది. బట్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే కాంపౌండ్ ఉంది, రైట్? బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈయన ఏమడుగుతున్నాడు సార్ అంటే హీఈస్ ఆస్కింగ్ బట్ అన్నాడు. ఈయన అడుగుతున్నది ఏంటి? సింపుల్ అడుగుతున్నాడు, కరెక్ట్? సింపుల్ అడుగుతున్నాడు. సో దట్స్ వై ఇది కాంపౌండ్, రైట్? సెకండ్ చూడమ్మా. ఆల్దో హీ వాస్ ఇల్ హీ అటెండెడ్ ద క్లాస్. ఆల్దో హీ వాస్ ఇల్ హీ అటెండెడ్ ద క్లాస్. సో మళ్ళీ అడుగుతున్నాడు దీంట్లో. చూడండి, ఇక్కడ ఆల్దో ఎడుందా? ఆల్దో అనేది ఏంటిది? కాంప్లెక్స్. అంటే మనకు ఏమడుగుతున్నాడు? కాంపౌండ్. సింపుల్ అడుగుతున్నాడు, కానీ ఇది కాంప్లెక్స్లో ఉంది. అంటే ఇది అవునా కాదు? చూడండి ఇక్కడ ఆల్దో అనేది ఇస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇది కూడా కాదు. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ హీ అటెండెడ్ ద క్లాసెస్. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ హీ అటెండ్ ద క్లాసెస్. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అనేది. చూద్దామా? లెట్ us see this one. కావాలంటే ఇది చూడండి. ఇన్స్పైట్ ఆఫ్ ఉందా? అబ్సల్యూట్లీ. ఎక్కడ ఉంది? ఇది సింపుల్లో ఉంది. దొరికింది ఆన్సర్? అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మన బిట్కి చూస్తే చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ఉందా? దిస్ ఇస్ దట్ సింపుల్ సెంటెన్స్. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ చూడండి. హీ వాస్ ఇల్ యట్ హీ అటెండెడ్ ద క్లాసెస్. హీ వాస్ ఇల్ యట్ హీ అటెండెడ్. ఎట్ ఉందా? దొరికిందా? ఈ ఎట్ ఎక్కడుందో చూసారా? చూడండి, అద్భుతంగా చూడండి. చూడండి, ఎట్ ఎక్కడ ఉంది? కాంపౌండ్లో ఉంది. అంటే ఇది కాదు సార్. అట్లా మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్లో క్లూ ఇచ్చేసుకుంటూ వచ్చాడు. చూడు, బట్ అని, ఆల్దో అని, ఇన్స్పైట్ ఆఫ్ అని, ఎట్ అని. ఈ 3 కాదు, ఇది రైట్ ఆన్సర్ అనేది మనకు అర్థమైంది. దేన్ని బట్టి అర్థమైంది సార్ అంటే క్లూస్ని బట్టి అర్థమైంది. అందుకే వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ద గైస్ ఇస్ దిస్ లిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాస్ ఒకసారి బాగా వినండి. ఈ క్లాస్ విన్న తర్వాత ఈ బిట్స్కి రండి. దెన్ యూ పీపుల్ కెన్ ఈజీలీ ఫైండ్ ద ఆన్సర్స్ అనేది మై సింపుల్ అపినియన్. క్యాన్ యూ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కాంపౌండ్ సెంటెన్స్? కింద ఇచ్చిన సెంటెన్స్లో కాంపౌండ్ ఏంటి అంటున్నాడు. చూడండి, కాంపౌండ్లో మనకి ఏమి ఉందో తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్ అంటే ఇక్కడ ఇఫ్ అనేది క్లూ ఇచ్చాడు. అది రైట్ రాంగో చూద్దాం. నెక్స్ట్, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు పాస్. ఏమవుతున్నాడు? కాంపౌండ్ అని అడుగుతున్నాడు. యూ మస్ట్ వర్క్ హార్డ్
టు పాస్. ఇక్కడ ఏముంది, ఏం కనపడలేదు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. నాకు అన్లెస్ ఇచ్చాడు. నెక్స్ట్ వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ నాట్ ద పాస్. యూ విల్ నాట్ పాస్. చెప్తున్నా, కాంపౌండ్ ఎప్పటికీ 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంపౌండ్లో 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. సో ఇప్పుడు కాంపౌండ్ అడుగుతున్నాడు, యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. 2 ఉన్నాయి. ఇట్ కనెక్షన్ విత్ దిస్ వన్. ఆర్ అనేది కాంపౌండ్. కావాలంటే ఎట్లా తెలుస్తుంది సార్, ఇదిగో చూడమ్మా, ఆర్ గాట్ ఇస్ కాంపౌండ్లో ఉందా, బ్రహ్మాండంగా ఉంది. లిస్ట్ వస్తే లిస్ట్లో మైండ్ పడితే అసలు అది మ్యాటరే కాదని మై పాయింట్. ఈ లిస్ట్ మీరు వేసుకోండి, ఆన్సర్లు ఈజీగా డెడ్ ఈజీగా కనిపెట్టేస్తారు. గాట్ ఇట్. అండ్ సీ ద బిట్. చూడండి బిట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. యూ మస్ట్ వర్క్ హార్డ్ టు పాస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. అండ్ యూ వర్క్ హార్డ్ ఆర్ ఎల్స్ యూ పాస్. చూడండి, ఈ ఇఫ్ అనేది సింపుల్, అన్లెస్ అనేది కూడా సింపులే. మనం అడిగింది ఏంటి ఇక్కడ, సింపుల్ కాదు. సారీ, ఈ ఇఫ్ అనేది కాంప్లెక్సే, అన్లెస్ కూడా కాంప్లెక్సే. ఇట్స్ నాట్ సింపుల్ కాదు, అవి కాంప్లెక్స్. 2 కూడా కాంప్లెక్స్లే. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈజ్ ఆస్కింగ్ కాంపౌండ్. సో కాంపౌండ్ ఎక్కడుంది, అందు లేదా ఆరు. మీరు కాంపౌండ్ కనిపెట్టాలంటే పెద్ద ఇష్యూ కాదు. అందు ఒకటి ఉంటుంది, ఆరు ఉంటుంది, లేకపోతే బట్ ఉంటుంది, లేకపోతే ఎట్ ఉంటుంది, లేకపోతే సో. ఇంక చూడమ్మా, ఈ 5 ఉంటే ఖచ్చితంగా కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ అంటేనే ఇవి కనపడాల. సో, అండ్, ఆర్, బట్, ఎట్, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఇది మీరు చూసుకోండి, కాంపౌండ్ని ఈజీగా పక్కన పెట్టేయచ్చు, మిగిలిన 2 చూసుకోవచ్చు. గాడి. సో ఒకటి, అండ్ ఒకటి, ఆర్ ఒకటి, బట్ ఒకటి, ఎట్ ఒకటి. గోపాల్ ద నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. కింద ఇచ్చిన దాంట్లో కాంప్లెక్స్ ఏంటి అంటే సెకండ్ ఏంటి. సో కాంప్లెక్స్ చూడమ్మా. ఆన్ సీయింగ్ ద పోలీస్ హి ran away. On seeing the police, he ran away. He saw the police and he ran away. When he saw the police, he ran away. He saw the police or he wouldn't run away. అన్నాడు. చూడండి, ఆన్ సీయింగ్ అని ఎప్పుడు వస్తుంది మనకి, యూ అబ్జర్వ్ దిస్ వన్. ఆన్ సీయింగ్ ఎప్పుడు వస్తారంటే ఇదిగో చూడండి, ఆన్ సీయింగ్, ఇదిగో ఆన్ ప్లస్ V4 అనేది సింపుల్ వస్తుంది మనకు. బట్ మనకేమడిగినాడినా, మనకేమడుగుతున్నాడు సార్ అంటే హీఈస్ ఆస్కింగ్ కాంప్లెక్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు సార్, కాంప్లెక్స్ అడుగుతున్నాడు. అంటే ఇది సింపుల్ కదా, అంటే ఇది కాదు. ఆన్ సీయింగ్ అనేది సింపుల్ వస్తుంది. సో అందుకే ఇది కాదు, ఎందుకంటే మనకి హీఈస్ ఆస్కింగ్ కాంప్లెక్స్. సెకండ్ చూడమ్మా. హీ సా ద లయన్ అండ్ హీ ర్యాన్ అవే. అండ్ అన్నాడు. సో ఇక్కడ అండ్ అని ఇప్పుడే చెప్పాను మీకు. అండ్, బట్, అండ్, బట్, ఎట్, సో, ఆర్, ఇవి మెయిన్. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, కాంపౌండ్లు. ఇవన్నీ కూడా కాంపౌండ్. సో రైట్. సో ఆ లెక్కన అండ్ అనేది ఏంటి, కాంపౌండ్. ఇట్స్ నాట్ కాంప్లెక్స్. అంటే ఇది కూడా పోయే, ఇది పోయే, ఇది పోయే. నెక్స్ట్, వెన్ హీ సా ద లయన్ హీ ర్యాన్ అవే. చూడండి, నెక్స్ట్, హీ సా ద లయన్ ఆర్ అన్నాడు. ఇదిగో ఆర్ దొరికిందా, ఇదిగో ఆర్. ఆర్ అంటే ఏంటి, కాంపౌండ్. సో అందుకే ఇది కూడా పోయే. ఇంకా ఉండేది ఏంటి, ద థర్డ్ వన్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ బికాస్ ఇట్ స్టార్ట్స్ విత్ వెన్. వెన్ అనేది కాంప్లెక్స్లో ఉంటుంది. ఎట్లా చెప్తావు సార్ వెన్ అనేది కాంప్లెక్స్లో ఉంటుంది, ఇదిగో చూడండి మీకు చూపిస్తాను. వెన్ అనేది కాంప్లెక్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్, వెన్ ఇస్ దిగో సార్ కాంప్లెక్స్ ఉందా. బిట్టు క్లాస్ ఫాలో అయితే బిట్టు మిస్ కాదు అనడానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ టెల్ యూ. రైట్. ఇది ఓవరాక్షన్ కాదు, టు బీ ఫ్రాంక్ ఐమ్ టెల్లింగ్ దిస్. ఇవన్నీ కూడా మనం మీకోసం ఫ్రేమ్ చేసి మీకోసం తీసుకొచ్చాం ఐడియాస్. సో ఫోకస్ ఆన్ దిస్. నెక్స్ట్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతాను. కింద ఇచ్చిన దాంట్లో ఏది కాంప్లెక్స్ సెంటెన్స్. లెట్ us see this one. We must eat or we can't live. We must eat to live. If we don't eat, we can't live. Eat to live, but not to live. But not live to eat అంటారు. తినడం కోసం బ్రతకాల, బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసమే బ్రతకకూడదు అనేది. ఈట్ టు లివ్ బట్ నాట్ live to eat. Got my point? Thank you. సో whatever it you forget about, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, బట్ అంటే కాంపౌండ్. ఇఫ్ ఓకే, వి మస్ట్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆర్ కాంపౌండ్. బట్ ఆర్ అనేది కాంపౌండ్ అనేది మనకు తెలుసు, ఇస్ రాంగ్. ఇఫ్ వీ డోంట్ ఈట్, ఇఫ్ కన్సిడర్ చేయొచ్చు, అద్భుతంగా చేయొచ్చు. దిస్ ఇస్ అ కాంప్లెక్స్. ఇఫ్ కానీ అన్లెస్ కానీ కాంప్లెక్స్లో వస్తాయి. ఎట్లా వస్తాయి సార్, నీకెట్ తెలుసు సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను నేను. ఇదిగో ఇఫ్ అన్లెస్, ఇది ఉందా,
బిట్ మిస్ కాదు. ఓకేనా, లెట్స్ గో ఫర్ దిస్. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు సార్ అంటే ఈ బిట్లో ఏమడుగుతున్నారు సార్ అంటే వాట్ ఈస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అంటున్నాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటమ్మా ఇంకా చెప్పండి. ఇప్పుడు ఇఫ్ ఈజ్ అ రైట్ ఆన్సర్, వి మస్ట్ ఈట్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్. రైట్. సో ఇక్కడ నాకు ఏది క్లూజ్ లేదు, యాజ్ వెల్ as నాకు అదే కాకుండా బిసైడ్స్ దట్ వన్ నాకు అంత అవసరం లేదు, బికాస్ ఇక్కడే దొరికేసింది నాకు. సో దట్స్ వై ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్. కింద ఇచ్చిన దాంట్లో సింపుల్ సెంటెన్స్ ఏంటో చెప్పండి స్వామి. చెప్దాం స్వామి. ద ఫ్యాక్ట్ దట్ he is silent proves his guilty. His silence proves his guilt, and the moment which is lost forever. Tell me where you live. Tell me where you live. ఇదిగో వేరే. The moment which, in fact దట్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అంటే కాంప్లెక్స్లో వస్తుంది. విచ్ అనేది కాంప్లెక్స్లో వస్తుంది, వేర్ అనేది కూడా కాంప్లెక్స్లో వస్తుంది. కాట్ మా పాయింట్. ఎట్లా చెప్తారు సార్ టెల్ మీ ద మూమెంట్ విచ్ ఈస్ మన కాంప్లెక్స్లో ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ వస్తుంది. జరిగిందా? ఇక్కడ చూడండి టెల్ మీ వేర్ యూ లివ్ దిస్ వన్. ఇక్కడ కూడా ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్ థింగ్ అండ్ దట్ ఆల్సో ఇట్ కమ్ దేర్. క్లియర్. బట్ మనకి ఏమడుగుతున్నాడు సింపుల్ సెంటెన్స్. హిస్ సైలెన్స్ ప్రూవ్స్ హిస్ గిల్ట్. ఇక్కడ హిస్ సైలెన్స్ ప్రూవ్స్ హిస్ గిల్ట్ అనేది ఈజ్ అ ఫ్రేజ్. ఇది ఫ్రేజు, ఇది మెయిన్ క్లాస్. మనం సింపుల్లో మనం చెప్పాం బిగినింగ్స్ అంటే బిగినింగ్ క్లాస్లో సార్ సింపుల్ ఏమొస్తుంది సార్ అంటే ఒక ఫ్రేజ్ వస్తుంది, ఒక మెయిన్ క్లాస్ వస్తుంది. వన్ ఫ్రేజ్ వన్ మెయిన్ క్లాస్, వన్ ఫ్రేజ్ వన్ మెయిన్ క్లాస్, వన్ ఫ్రేజ్ వన్ మెయిన్ క్లాస్, లైక్ దట్. దిస్ ఇస్ వన్ ఫ్రేజ్ అండ్ వన్ మెయిన్ క్లాస్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ మై పాయింట్. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. సిక్స్త్ చూడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాంపౌండ్ సెంటెన్స్. కింద ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి? కాంపౌండ్ కనిపెట్టడం చాలా ఈజీగా చూడండి. కాంపౌండ్ ఆర్ I asked him why he had come. I insist him that I shall remain where you live. Be quiet or I shall punish you. Or అన్నాడు చూడండి. బీ క్వైట్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, ఐ షల్ పనిష్ యూ వన్ మోర్ మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాసులు లింకప్తో ఉంటాయి. దేంతో? లింకర్తో. దాన్ని కంజంక్షన్ అంటారు, దాన్ని కాంపౌండ్ అంటారు. రెండు మెయిన్ క్లాసులు వచ్చేసి దేంట్లో వస్తారంటే ఖచ్చితంగా కాంపౌండ్ వస్తారు. మిగతా దాంట్లో ఒక ఫ్రేజ్ ఒక సబార్డినేట్ ఉంటుంది, లేకపోతే ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది కాంప్లెక్స్లో. అంతేగాని రెండు కాంపౌండ్లు రెండు మెయిన్ క్లాసులు కాంప్లెక్స్లు ఉండవు, సింపుల్ ఉండవు. ఉండేది ఒకటే కాంపౌండ్లో. అంటే ఇప్పుడు ఏంటిది? ద ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ ఏంటి తెలుసా? దిస్ ఆల్ దిస్ థింగ్స్ దిస్ వన్ ఈజ్ దట్ కాంప్లెక్స్. సో మనకు అడిగింది ఏంటి? ఆస్కింగ్ దిస్ వన్ వాట్ ఈస్ ద కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ ఏంటమ్మా? దిస్. మళ్ళీ చెప్తున్నాను కాంపౌండ్ కనిపెట్టడం చాలా ఈజీ. ఇప్పుడు వెన్ వీ నో ద టేబుల్. నేను మళ్ళీ చెప్తున్నాను, దీని గురించి మీరు మర్చిపోవాలి అంటే తీసుకోండి 7th 8th 9th మిగతావి కూడా మిగతా క్లాస్లో చెప్పాను. సో ఈ లిస్ట్ మీరు ఒకటి పెట్టుకుంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ గురించి అండ్ యూ నీడ్ నాట్ టు వరీ దిస్ వన్ అని దట్స్ మై ఇంటెన్షన్. రైట్. సో ఇప్పుడు మనకి 6th ఈజ్ ఓవర్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. కింద ఇచ్చిన దాంట్లో కాంప్లెక్స్ ఏంటి అంటున్నాను. ఓకే రైట్. కెన్ వి ఫైండ్ ద కాంప్లెక్స్ హియర్. యూ మే గో ఎనీవే. కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్లో ఏముంటుంది? ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంప్లెక్స్లో ఏముంటుందమ్మా? వన్ సబార్డినేట్ క్లాస్ అండ్ వన్ మెయిన్ క్లాస్. కెన్ వి గో ఫర్ దట్? చూడండి. యూ మే గో ఎనీవే. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. An industrious man is sure to get on. Next, you may sit where you like, and a liar is seldom trusted. Got it? Join them. You may sit where you like, and you may go anywhere. An industrious man is sure to get on, and you may sit where you like, and here a liar is a seldom. So this one he is asking complex. Complex lo emuntadi? Where you like, you may sit. Something like, can we go for the question? Yes, you can say this one. So among all this, you may go anywhere. An industrious man is a sure to this one. You may sit where you like, and a liar is a seldom trusted. So he is asking complex. Mali cheptunna complex lo. Number 6 is we have this one. That's number 7th. That is where, watch, who అనేది కాంప్లెక్స్లో మనకు వస్తుంది అన్నాం. దిస్ వై దిస్ ఇస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్. మరి ఇవన్నీ ఏం సార్ అంటే ఐ డెంట్ ఫైండ్ ఎనీ క్లూ రిగార్డింగ్ దిస్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి నాకు ఇక్కడ ఏది క్లూస్ లేవు. నాకు మళ్ళీ చెప్తున్నా క్లూస్ దొరుకుతాయి. ఎప్పుడు ఇది క్లూ అని మనకు తెలిసినప్పుడు. క్లూస్ అన్ని మన మైండ్లో పెడితే ఓహో ఇది అని తెలిసిపోతుంది. సో ఫస్ట్ యూ ట్రై టు లెర్న్ అండ్ ఏది తెలుసుకుంటారు సార్ అంటే యూ ట్రై టు లెర్న్ వాట్ ఈస్ యూ ట్రై టు లెర్న్ ద టేబుల్. ఈ టేబుల్ నేర్చుకుంటే దిస్ టేబుల్ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్. మళ్ళీ చెప్తున్నా ఈ టేబుల్ ఎంత బాగా నేర్చుకుంటే దట్ యూ పీపుల్ లర్న్ ఇన్ సచ్ అ వే. దట్స్ మై ప్రామిస్ టు యూ ఆల్ ద గైస్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. 8th బిట్ చూడమ్మా. చదవండి మీరే. హరి అప్ ఆర్ యూ కాంట్ మీట్ హిమ్.
ఈజ్ ఏ సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్సా, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సా? రిపీట్, క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, చూడండి ఒకసారి. హరీ అప్ ఆర్ యూ కెనాట్ మీట్ హిమ్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్, ఇట్స్ ఏ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, లేకపోతే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్? సో ఐఎమ్ షూర్ దిస్ వన్ ఈజ్ ఏ, చూడండి ఇక్కడ ఆర్. హరీ అప్ ఇస్ అ వన్ మెయిన్ క్లాస్, యూ కాంట్ మీట్ హిమ్ ఇస్ అ వన్ మోర్ మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాసులు ఒక లింక్అప్తో లింక్ అయ్యింది దేంట్లో సార్? అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ కాంపౌండ్ సెంటెన్స్. ఎక్కడ ఉంది సార్ కాంపౌండ్? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది? ఒక ఫ్రేజ్, వన్ ఫ్రేజ్ అండ్ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. మరి కాంప్లెక్స్లో ఏముంటుంది? వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. అసలు సబార్డినేట్ ఏంటి, మళ్ళీ మెయిన్ అంటే ఏంటి అంటే మళ్ళీ ఒకసారి ప్రివ్యూజ్ చేయాలి. సబార్డినేట్ గివ్స్ ఓన్లీ హాఫ్ మీనింగ్, అందుకే దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం. అండ్ మెయిన్ క్లాస్ గివ్స్ అ ఫుల్ మీనింగ్ అంటాం. మెయిన్ క్లాస్ గివ్స్ అ ఫుల్ మీనింగ్, అందుకే దాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. అంటే ఇట్ సెల్ఫ్ కెనాట్ గివ్ ఇట్ సెల్ఫ్ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్లాస్ టు గివ్ ద ఫుల్ మీనింగ్. ఇట్ సెల్ఫ్ కెన్ గివ్ ద ఫుల్ మీనింగ్ సార్. ఇన్ ఆర్డర్ టు గివ్ ద ఫుల్ మీనింగ్, సబార్డినేట్ క్లాస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్. క్లియర్? డి అండర్స్టాండ్? సబార్డినేట్, మళ్ళీ చెప్తున్నా, ఇది సబార్డినేట్ క్లాసు, ఇది మెయిన్ క్లాస్ అనుకుంటే సబార్డినేట్ మీనింగ్ ఇవ్వడానికి దీనికి అంత సత్తా సరిపోదు. అంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఇఫ్ షీ కమ్స్, ఆమె వస్తే అన్నాడు, ఆమె వస్తే ఐ వోంట్ కమ్, నేను రాను. ఆమె వస్తే నేను రాను, ఐ వోంట్ కమ్ అన్నా. గాట్ ఇట్? సో ఇఫ్ షీ కమ్స్ ఐ వోంట్ కమ్ అన్నా. సో ఇది కొంత ఒక స్టేట్మెంట్ అనుకుంటే, సో దీన్ని నేను డివైడ్ చేసుకున్నా. ఇఫ్ షీ కమ్స్, ఆమె వస్తుంది అనుకో, ఐ వోంట్ కమ్, నేను రాను. గాట్ ఇట్? సో దీన్ని సబార్డినేట్ క్లాస్. ఆమె వస్తే ఫుల్ ఉందా, హాఫ్ ఉందా? హాఫే ఉంటుంది. హాఫే ఉంటే దాన్ని ఏమంటారు? సబార్డినేట్ క్లాస్ అంటారు. సో ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా మెయిన్ క్లాస్ మీద డిపెండ్ కావాలి కాబట్టి దీన్ని మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ను డిపెండెంట్ క్లాస్ అని అన్నామని ఒక 10 times చెప్పాము ఇప్పటికి. బట్ మెయిన్ క్లాస్ చూస్తే ఐ వోంట్ కమ్ అన్నాడు అంటే నేను రాను, అదే ఫుల్ మీనింగ్ ఇచ్చేస్తుంది, ఇంకెవరు అవసరం లేదు. అందుకే దీనికి ఆపోజిట్ అంటాం. డిపెండెంట్కి ఆపోజిట్ ఇండిపెండెంట్ అంటాం. ఏమమ్మా? ఇండిపెండెంట్ అంటాం. సో అందుకే ఇది మెయిన్ క్లాస్. సో ఆ లెక్కన సింపుల్లో ఒక మెయిన్ క్లాస్ వస్తుంది, సింపుల్లో ఒక మెయిన్ క్లాస్ ప్లస్ వన్ ఫ్రేజ్ వస్తుంది, విచ్ నెవర్ టెల్స్ అబౌట్ టెన్స్కి రిలేటెడ్ ఉండకుండా ఒక ఫ్రేజ్ ఉంటుంది ఒకటి. రైట్? లైక్ షీ ఈస్ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈస్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, లైక్ దట్స్. నెక్స్ట్ కాంపౌండ్లో ఏముంటుంది సార్ అంటే వన్ మెయిన్ క్లాస్, వన్ ఎంసీ ప్లస్ వన్ ఎంసీ, అంటే రెండు మెయిన్ క్లాసులు ఉంటాయి. గాట్ ఇట్? మరి కాంప్లెక్స్లో ఏముంటాయి సార్ అంటే ఒక ఎంసీ ప్లస్ ఒక ఎస్సీ, అంటే ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్. సో అది దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ దిస్ వన్. ఈ డీటెయిల్స్ కావాలి సార్ అంటే మనకు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి మీరు ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అనేది సో మై ఒపీనియన్ హియర్. సో దిస్ ఇస్ ద 8 bit. చూడండి, హరీ అప్ యూ కాంట్ మీట్ హిమ్. దిస్ వన్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే నేను అబ్సల్యూట్లీ ఐ గో ఫర్ దట్ కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకు సార్ అంటే ఇది మెయిన్ క్లాసు, ఇది మెయిన్ క్లాస్, మధ్యలో నాకు లింకర్తో లింకప్ అయింది, దట్ ఈస్ ఆర్. గోట్ ఇట్? గో ఫర్ దట్. వాకింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. కరిచే కుక్కలు మొరగవు అంటారు. బాకింగ్ డాగ్ seldom bite. So then is a simple sentence, as a compound sentence, a complex sentence, a compound sentence, compound complex sentence. అంటే I believe this one, చూడండి ఇక్కడ కాంపౌండ్ అనడానికి I can't say because కాంపౌండ్లో మనకి 2 మెయిన్ క్లాసెస్ రావాలి. కాంపౌండ్లో 2 మెయిన్ క్లాస్ ఉన్నది ఒక సెంటెన్స్, ఇంకా 2 మెయిన్ క్లాసులు యాడ్ ఉన్నాయి ఇక్కడ లేవు కదా. కాంప్లెక్స్లో నాకు 1 మెయిన్ క్లాస్ రావాలా, ఒక సబార్డినేట్ క్లాస్ రావాలా, అంటే కాదు కదా. బట్ ఇట్స్ ఇక్కడ ఉండేది ఒకటే స్టేట్మెంట్ కదా. నెక్స్ట్ కాంపౌండ్ కాంప్లెక్స్లో నాకు ఈ కాంపౌండ్లో 2 రావాలా, 2 మెయిన్ క్లాస్ రావాలా, ఇక్కడేమో ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాస్. ఓ మై గాడ్, అంటే 3+1 రావాలా నాకు ఇక్కడ. అంటే ఇది అసలు కాదు, ఇవి 2 కానప్పుడు ఇది ఎందుకు అవుతుంది? బట్ సో ఈ 3 కాదు నాకు. సో మనకి ఏం సార్ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది సార్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఉండేది ఒకటే మెయిన్ క్లాస్ కాబట్టి సింపుల్ సెంటెన్స్ అంట నేను. గాట్ ఇట్? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే కాంపౌండ్లో 2 మెయిన్ క్లాసెస్ ఉంటాయి. కాంప్లెక్స్లో 1 మెయిన్ క్లాస్, 1 సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ కాంప్లెక్స్లో ఇంకా చాలా ఎక్కువ ఉండాల్సి వస్తుంది. సో అందుకు దిస్ నాట్ రైట్. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ దట్ సింపుల్ సెంటెన్స్ అని చెప్పవచ్చు. గాట్ ఇట్? గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. చూడమ్మా, వి వాంటెడ్ టు నో వెన్ ద గెస్ట్ వుడ్ అరైవ్ అన్నాడు. వి వాంటెడ్ టు నో when the guest would arrive అన్నాడు. ఈజ్ ఏ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. మరి ఏదేంటో చెప్పండి, సింపులా, కాంప్లెక్సా, కాంపౌండ్? చూడండి, వి వాంటెడ్ టు నో when the guest would arrive అన్నాడు. దీంట్లో మీకు
సబార్డినేట్ మెయిన్ క్లాజులు ఎన్ని కానొస్తున్నాయి, ఎన్ని సబార్డినేట్లు కానొస్తున్నాయి, ఎన్ని మెయిన్ క్లాజులు కానొస్తున్నాయి, అసలు సబార్డినేట్ ఉందా లేకపోతే మెయిన్ క్లాజ్ ఉందా, ఉంటే ఏది 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 ఎక్కడ ఏది ఎక్కడ అనేది లెటస్ దిస్ వి వాంటెడ్ టు నో, మేము అనుకున్నాం వెన్ ద గెస్ట్ వుడ్ అరైవ్ అన్నాడు. సో ఇక్కడ నాకు కనబడుతుంది వి వాంటెడ్ నో ఇట్స్ మెయిన్ క్లాస్ వెన్ ద గెస్ట్ ఈజ్ అ సబార్డినేట్. ఒక సబార్డినేట్ ఒక మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ వన్ మెయిన్ క్లాస్ వన్ సబార్డినేట్ క్లాస్. మళ్ళీ చెప్తున్నాను, సింపుల్లో ఒక మెయిన్ క్లాస్ ఉంటుందమ్మా, ప్లస్ ఒక ఫ్రేజ్ ఉంటుంది. మెయిన్గా ఒక మెయిన్ క్లాస్ అనుకుంటే ఓకే. కాంపౌండ్లో వన్ మెయిన్ క్లాస్ ప్లస్ వన్ మోర్ మెయిన్ క్లాస్ రెండు ఉంటాయి సార్, అంతవరకు ఓకే. కాంప్లెక్స్లో వన్ మెయిన్ క్లాస్ ప్లస్ వన్ సబార్డినేట్ ఉంటుంది సార్, అంతవరకు ఓకే. మరి కాంప్లెక్స్లో చాలా ఉంటాయి. ఇది కలిసి రావాలి, ఇది రెండు కలిసి రావాలి. సో రైట్, సో ఇది నేచర్. సో మీరు ఆ లెక్కన చూస్తే వెన్ ద గెస్ట్ కేమ్ అనేది సబార్డినేట్ క్లాస్ అనుకొని ఇది మెయిన్ క్లాస్ అనుకోవాలి. ఒక సబార్డినేట్ క్లాస్ వన్ మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ ప్లస్ వన్ మెయిన్ క్లాస్ ఉండేది దేంట్లో, కాంప్లెక్స్లో. ఎక్కడ ఇది కాంప్లెక్స్, ఇదిగో ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి సో ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే ఆ టేబుల్ కరెక్ట్గా తీసుకుంటే మనం చెప్పుకున్న టేబుల్ ప్రీవియస్ క్లాస్ కరెక్ట్గా ఉంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ రైట్. అసలు దీని గురించి వరీ కావాల్సిన అవసరం ఏంటన్నది మై ఫీలింగ్. నెక్స్ట్ బిట్ ప్లీజ్. అలీ గాట్ అప్, he went to post office. Ali got up and he went to post office. Combine into a compound sentence. దీన్ని కాంపౌండ్గా చేయండి అంటున్నాడు. దీన్ని కాంపౌండ్గా చేయండి. చేద్దామా మరి? కాంపౌండ్లో ఏమొస్తుందో చూడండి. ఆఫ్టర్ గెటింగ్ అప్ అలీ వెంట్ టు పోస్ట్ ఆఫీస్. అలీ గాట్ అప్ అండ్ హీ వెంట్ టు పోస్ట్ ఆఫీస్. హ్యావింగ్ గాట్ అలీ వెంట్ టు పోస్ట్ ఆఫీస్. యాజ్ అలీ గాట్ అప్ హీ వెంట్ టు పోస్ట్ ఆఫీస్. చూడమ్మా, యాజ్ అలీ గాట్, కాంపౌండ్ అంటేనే మనకి ఏం రావాలా, వన్ మెయిన్ క్లాసు ప్లస్ వన్ మెయిన్ క్లాసు, టూ మెయిన్ క్లాసెస్ రావాలి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాజ్ అలీ గాట్ అప్ హీ వెంట్ టు పోస్ట్ ఆఫీస్, లేచాక వెళ్ళిపోయాడు. ఈజ్ ఏ సబార్డినేట్ క్లాస్. అసలు కాంపౌండ్లో సబార్డినేట్ క్లాస్ వస్తుంది అంటే అస్సలు కాదు, అంటే ఇది కాదు, అంటే ఇదేంటి, కాంప్లెక్స్. హ్యావింగ్ గాట్ అలీ వెంట్ అప్, దిస్ వన్, ఇది కూడా సేమ్గా, దిస్ సబార్డినేట్ క్లాస్, ఇట్స్ అ మెయిన్ క్లాస్. అలీ గాట్ అప్ అండ్ వెంట్ పోస్ట్ ఆఫీస్. అలీ లేచాడు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. మధ్యలో అండుంది అంటే ఇది మెయిన్ క్లాసు, నాకు ఇది కూడా మెయిన్ క్లాసే. రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి సార్, విచ్ ఇస్ లింక్డ్ విత్ లింకర్. సో నాకు దిస్ ఇస్ ద సెకండ్ ఈజ్ అ వండర్ఫుల్ ఆన్సర్, దిస్ అ కాంపౌండ్. ఆఫ్టర్ గెటింగ్ అప్, లేచిన తర్వాత ఇంకేదో ఉంది అంటే ఇది సబార్డినేట్ క్లాస్. అలీ వెంట్ ఇస్ అ మెయిన్ క్లాస్. సో అందుకు మనకి మెయిన్ కాంపౌండ్ సెంటెన్స్లో ఏం కావాల్సిందంటే రెండు మెయిన్ క్లాసులే కావాలా. సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ సెకండ్. ద బాయ్ వాజ్ కాట్, హీ హ్యాడ్ స్టోలెన్ ద వాచ్. కంబైన్ ద సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్. సరే, పైన ఇచ్చిన రెండు సెంటెన్స్ని కాంప్లెక్స్ చేయండి అంటున్నాడు. సో కాంప్లెక్స్ చేయాలంటే నాకు వన్ మెయిన్ క్లాసు ప్లస్ వన్ సబార్డినేట్ క్లాసు కావాలా. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, ఫుల్ మీనింగ్ ఇస్తుంది. సబార్డినేట్ క్లాస్ అంటే హాఫ్ మీనింగ్ ఇస్తుంది. దీన్ని డిపెండెంట్ క్లాస్ అంటాము, దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటాము. మనకు ఒకసారి బిట్టు చూద్దామా. కాంప్లెక్స్ అండి. ద బాయ్ హ్యాడ్ స్టోలెన్ ద వాచ్ అండ్ సో హీ వాస్ కాట్. అండ్ సో అన్నాడు. అండ్ సో అనేది ఎప్పుడు వస్తుంది మనకి, మీకు తెలుసు, నెక్స్ట్ చెప్తాను. ద బాయ్ హ్యావింగ్ స్టోలెన్ ద వాచ్, ఇక్కడ విచ్ కదమ్మా, దిస్ వాచ్, హీ వాస్ కాట్. ఓకేనా, సో దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్, ద బాయ్ హూ హ్యాడ్ స్టోలెన్ ద వాచ్ వాస్ కాట్. ద బాయ్ హ్యాడ్ స్టోలెన్ ద వాచ్ అండ్ సో దట్ హీ వాస్ కాట్. చూడండి, ఎక్కడ సో ఉందా, ఇది మెయిన్ క్లాసు, ఇది మెయిన్ క్లాసా, ఓకే రైట్. సో అనేది ఎప్పుడు వస్తుంది మనకి, కాంపౌండ్లో వస్తుంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు మనకి, ఏమడుగుతున్నాడు, కాంప్లెక్స్ అడుగుతున్నాడు. స్వామి ఇది కాంప్లెక్స్లో చేయండి, కాంపౌండ్లో కాదు అంటున్నాడు. సో మనకి తెలుసు ఇది కాంపౌండ్ అని, రాంగ్. అండ్ అనేది కాంపౌండ్లోనే వస్తుంది, రాంగ్. సో ద బాయ్ హ్యావింగ్ స్టోలెన్ ద వాచ్ అండ్ హీ వాస్ కాట్. నెక్స్ట్ కాంపౌండ్లో ద బాయ్ హూ హ్యాడ్ స్టోలెన్ ద వాచ్ వాస్ కాట్. చూడండి, ఇది హూ హ్యాడ్ స్టోలెన్ ద వాచ్ వాస్ కాట్. ఒక మెయిన్ క్లాసు, ఒక సింపుల్గా ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్, వన్ మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్. ఉన్న ఆప్షన్ ఏంటమ్మా, థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. గట్ ఇట్, దట్స్ వై యూ కెన్ సే లైక్ దిస్. రైట్, సీ దిస్ వన్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. ఇంకో బిట్కి మనం వెళ్తే, హీ హ్యాడ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బట్ హీ కుడ్ నాట్ గెట్ ద జాబ్ అంటాడు. చూడండి, హీ హ్యాడ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బట్ హీ కుడెంట్ గెట్ ఎ జాబ్ అన్నాడు. కంబైన్ ద సెంటెన్స్ ఇంటూ సింపుల్లోకి వేయండి అంటున్నాడు. చూద్దామా, సింపుల్గా చూడండి. ఫస్ట్, ఆల్దో హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ హీ కుడెంట్ గెట్ ద జాబ్. ఆల్దో అనేది ఎప్పుడు వస్తుంది, కాంప్లెక్స్లో వస్తుంది. ఆల్దో అనేది కాంప్లెక్స్లో రావాలా, అందుకు ఇది పోయే
ఎలిమినేషన్ చూడండి, మనకు టేబుల్ బాగా తెలిస్తే టైం ఎంత బాగా సేవ్ అవుతుందో ఇక్కడే బెస్ట్ ఎగ్జాంపుల్. విత్ ఆల్ హిస్ ఇన్ఫ్లుయెన్సెస్ హీ కుడెంట్ గెట్ ద జాబ్. హీ హ్యాడ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ యట్ హీ కుడెంట్ గెట్ ద జాబ్. చూడండి మళ్ళీ ఎట్ ఇచ్చాడు, ప్రతి దానికి క్లూ ఇస్తాడు. ఎట్ అనేది ఏంటి సార్ అంటే కాంప్లెక్స్, గాడి సారీ ఎట్ అనేది ఏంటి సార్ అంటే కాంపౌండ్. సో ఇది కాంపౌండ్ ఇచ్చాడు, పోయింది. అడుగుతున్నది ఏంటి, సింపుల్ అడుగుతున్నాడు. సో ఇది వై ఇది కూడా పోయే. నెక్స్ట్ చూడమ్మా, దో హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ హీ కుడెంట్ గెట్ ద జాబ్. దో ఆల్ దో రెండు ఒకటేనా? ఐ బిలీవ్ దిస్ వన్ దో ఆల్ దో రెండు ఒకటేగా, రెండు కూడా కాంప్లెక్స్లో వస్తాయిగా. నా లెక్కన ఇది కూడా పోయే. సో ఫస్ట్ పోయా, థర్డ్ పోయా, ఫోర్త్ పోయా. ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటమ్మా, విత్ ఆల్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ హీ కుడెంట్ ద జాబ్. This is absolutely only one main class and one phrase. One phrase plus one main class plus one main class. It is simple sentence. సరిపోయిందా? అబ్సల్యూట్లీ. సో ఇక్కడ ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. చాలా ఈజీగా ఉందిగా బిట్. ఐ బిలీవ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ బిట్ అని, రైట్? అండ్ గోపద నెక్స్ట్ బిట్ ప్లీజ్. హీ లైక్డ్ వాట్ ఐ అడ్వైస్డ్. హీ లైక్డ్ వాట్ ఐ అడ్వైస్డ్. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫర్ ఇచ్. దీనికి సింపుల్ సెంటెన్స్ కనుక్కోండి అంటున్నాడు. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్. మరి సింపుల్ సెంటెన్స్ ఏంటి స్వామి అంటున్నాడు. చూద్దామా. ఐ అడ్వైస్డ్ హిమ్ అండ్ హీ లైక్డ్ ఇట్. ఐ అడ్వైస్డ్ హిమ్ అండ్ హీ లైక్డ్ ఇట్. ఐ అడ్వైస్డ్ హిమ్ అండ్ హీ లైక్డ్ ఇట్. అడ్వైస్డ్ అండ్ ఉందా? అండ్ ఉన్నది ఏంటి, కాంపౌండ్ అని చెప్పామా, ఇది కాంపౌండ్. కానీ అడుగుతున్నది ఏంటి, సింపుల్. అంటే కరెక్టా కాదు. నెక్స్ట్ హీ లైక్డ్ మై అడ్వైస్. చూద్దామని. హీ లైక్ ద అడ్వైస్ విచ్ ఐ గేవ్ హిమ్. విచ్ అనేది ఎప్పుడు వస్తుంది, కాంప్లెక్స్లో వస్తుంది, రైట్? ఐ గేవ్ హిమ్ సమ్ అడ్వైస్ విచ్ హీ లైక్డ్. మళ్ళీ ఓ మై గాడ్, 2 విచెస్ వచ్చింది. సో 2 విచెస్, వెన్ 2 విచెస్ వాచ్, వెన్ 2 విచెస్ అంటారు. వెన్ 2 విచెస్ ఐ రిపీట్, వెన్ 2 విచెస్ వర్ వాచింగ్ 3 వాచెస్ విచ్ వుడ్ వాచ్ అంటారు. వెన్ 2 విచెస్ వర్ వాచింగ్ 3 వాచెస్ విచ్ వుడ్ వాచ్ అంటారు. వెన్ 2 విచెస్ వర్ వాచింగ్ 3 వాచెస్ విచ్ వుడ్ వాచ్. బిట్టి బట్ బటర్ బటర్ బట్ సో బెటర్ సో బిట్ బట్ సమ్ టు మేక్ బెటర్ బటర్ బెటర్ అంటారు. వాట్ దీనిని ఏమంటారు అంటే టంగ్ ట్విస్టర్స్ అంటారు. ఈ 2 విచ్లు దానికి సంబంధం లేదు, బట్ చెప్తున్నా, రైట్? 2 విచెస్ అంటే ఈ విచ్ రాంగ్ అయినప్పుడు ఈ విచ్ కూడా రాంగ్ అవుతుందేగా. సో నాకు ఆల్రెడీ ఫస్ట్ కాంపౌండ్ అని అర్థమైంది, ఈ 2 నాకు కాంప్లెక్స్ అని అర్థమైనాయి. మరి ఉన్నది ఏంటి, హీ లైక్డ్ మై అడ్వైస్. ఓన్లీ వన్ మెయిన్ క్లాస్, దట్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ యొక్క నేచర్ ఏంటి సార్ అంటే, సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది మై డియర్స్. సో దట్స్ వై ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ ద సెకండ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆన్సర్. సో క్వశ్చన్ ఏమడిగాడు క్వశ్చన్, హీ లైక్డ్ వాట్ ఐ అడ్వైస్డ్. దట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్ యాక్చువల్లీ, రైట్? సో రైట్, దిస్ ఇస్ ద బిట్ ఫర్ దిస్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్. యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్. యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్. ఓ మై గాడ్, దిస్ వన్. You will find friends everywhere. And choose the correct complex sentence. Complex sentence అంటే ఏం రావాలి, వన్ మెయిన్ క్లాస్ వన్ సబార్డినేట్ క్లాస్. మరి కాంపౌండ్ అంటే మెయిన్. మరి కాంప్లెక్స్ అంటే వన్ మెయిన్ వన్ సబార్డినేట్. మరి సింపుల్ అంటే ఒక మెయిన్ క్లాస్ రావాలి. ఇక్కడ మరి ఏం అడుగుతున్నాడు, కాంప్లెక్స్ అడుగుతున్నాడు. చూడండి, యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్. యూ విల్ ఫైండ్ ద ఫ్రెండ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్. యూ విల్ ఫైండ్ ద ఫ్రెండ్స్ వేర్ ఎవర్ యూ గో. యూ కెన్ గో ఎనీవేర్ టు ఫైండ్ హిస్ ఫ్రెండ్స్. You can find his friends everywhere. Okay, right? You can find friends everywhere అన్నాడు కానీ you can find his friends ఏంటిదా అంటే ఇది పోయింది ఏమనగా. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, కాంప్లెక్స్. You can go anywhere to find his friends అన్న. మళ్ళీ his friends అనేది పోయిందిగా. నెక్స్ట్ you will find the friends wherever you go. నెక్స్ట్ you will find the friends in all places. You will find the friends in all places. Choose this one. You can go anywhere. You can go anywhere to find his friends. నాకు his friends అనేది ఇక్కడ అడుగుతానండి, ఇక్కడ అడగలేదుగా his friends అని. సో ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. అందుకు నాకు ఈ 2 రాంగ్ వచ్చా. You will find in all places అన్నాడు. ఇక్కడ నాకు ఈ కాంప్లెక్స్ అడిగాడు. ఏమడిగాడు, కాంప్లెక్స్ అంటే మనకి ఏం రావాలి, ఒక సబార్డినేట్ రావాలి, ఒక మెయిన్ క్లాస్ రావాలి. 1 SC + 1 MC = 1 కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు, రైట్? సో మరి ఎస్సీ ఎంసీ అంటే సబార్డినేట్ క్లాస్ రావాలా, మెయిన్ క్లాస్ రావాలా? చూడండి ఇక్కడ, యూ విల్ ఫైండ్ ద ఫ్రెండ్స్ వేర్ ఎవర్ యూ గో అనేది సబార్డినేట్ క్లాస్ అనుకుంటే, యూ విల్ ఫైండ్ ద ఫ్రెండ్స్ అనేది మెయిన్ క్లాస్ అనుకుంటే, దన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ దట్ వన్ ఇస్ సెకండ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. గాట్ మై పాయింట్? ఇన్ దిస్ వే దెన్ వీ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్స్ లైక్ దిస్ మై డియర్స్. అంటే మనకి ఏం తెలియదంటే ఏమి అవసరం లేదమ్మా. సింపుల్ అంటే ఒక మెయిన్ క్లాసు ఒక ఫ్రేజ్ రావాలా అనేది తెలిసిండాలా. కాంప్లెక్స్ అంటే ఒక ఎంసీ ప్లస్ ఎస్సీ సూపర్ సబార్డినేట్ క్లాస్ అని. మరి కాంపౌండ్ అంటే ఒక ఎంసీ ప్లస్ ఒక ఎంసీ అంటే ఏంటిది, మెయిన్ క్లాస్ అని. క్లియర్?
మెయిన్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్. మీరు ఏంటంటే అనుకోకూడదు. గైస్ గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. ద టైగర్ వాజ్ షార్ట్ బట్ ఇట్ డిడ్ంట్ డై. ద టైగర్ వాజ్ షార్ట్ బట్ ఇట్ డిడ్ంట్ డై. దిస్ వన్ చేయమంటే చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటారు. కాంప్లెక్స్ అంటే ఏం రావాలో మళ్ళీ చెప్తున్నా. ఒక ఎంసీ ప్లస్ వన్ ఎస్సీ అంటే ఏంటమ్మా, అండ్ ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ కావాలి. చూద్దాం ఇప్పుడు. ఇన్స్పైట్ ఆఫ్ షూటింగ్ ద టైగర్ in spite of shooting, the tiger didn't die. Though the tiger was shot, it didn't die. The tiger was shot, yet it didn't die. As the tiger was shot, it didn't die. This, right? So let's go. Shot on shoot, shot. In spite of shooting, in spite of అనేది షూటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇన్ స్పైట్ ఆఫ్ ప్లస్ V4 వచ్చేది ఎప్పుడు సార్ అంటే సింపుల్ సెంటెన్స్లో వస్తుంది. బికాస్ దిస్ ఇస్ ద ఫ్రేజ్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ క్లాస్. అంటే సింపుల్ ప్రజెంట్లో వస్తుంది, అంటే సారీ సింపుల్ టెన్స్లో వస్తుంది, అంటే ఇది ఓఏ. నెక్స్ట్ దో ద టైగర్ వాజ్ షాట్ ఇట్ డిడ్ంట్ డై. అది చంపినప్పటికీ పోలే, కాల్చినప్పటికీ పోలే. ద టైగర్ వాజ్ షాట్ ఎట్ ఇట్ డిడ్. ఎట్ అనేది ఏంటిది? కాంపౌండ్ వస్తుంది. చూడండి, డిడ్ంట్ డై, షార్ట్, ఈ రెండు కూడా మెయిన్ క్లాస్లో. మెయిన్ క్లాసు లింకప్తో అయింది, దేంతో కంజంక్షన్తో అయింది. అంటే ఇదేంటి? కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ కాదు వాడు అడిగింది, ఏం అడిగాడు? కాంప్లెక్స్ అడిగాడు. ఆన్సర్ ఏంటి? ఇది ఓయా. ఇంకా ఉండేది ఏంటి? రెండే ఆప్షన్. యాజ్ కాంప్లెక్సే, దో కూడా కాంప్లెక్సే. అయినప్పటికీ, కాల్చినప్పటికీ చనిపోలే. కాల్చినప్పటికీ అన్నప్పుడు దో. యాజ్ అనేది అయినందువల్ల వస్తుంది. కాల్చినందువల్ల చనిపోలేదు. కాల్చినందువల్ల చనిపోవడం అనేది మీనింగ్లెస్. కాల్చినా కూడా చనిపోలేదు అనేది రైట్. దట్స్ వై ద రైట్ సెకండ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. క్లియర్? సో మిగతా చూడమ్మా, ఇన్స్పైట్ ఆఫ్ అనేది మనకి సింపుల్ రావాలా. ద టైగర్ అనేది ఎట్ అనేది కాంపౌండ్ అండ్ ఇది కూడా కాంప్లెక్సే. బట్ ద థింగ్ ఇస్ ఇట్ ఈస్ అ రాంగ్ యూసేజ్ అంటారు, అందుకు ఇది రాంగ్ అయింది. హోప్ యూ అండర్స్టూడ్. ఐ గో ఫర్ ద నెక్స్ట్. ఐ ఫౌండ్ మై పెన్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్. ఐ ఫౌండ్ మై పెన్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్. సో దెన్ యాక్చువల్లీ దిస్ వన్ ఐ హ్యాడ్ రావాలమ్మా, ఇది డోంట్ మైండ్. ఐ హ్యాడ్ లాస్ట్ మై పెన్ బట్ ఐ ఫౌండ్ ఇట్. అంటే ఏమడుగుతున్నాడు? చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అంటున్నాడు. మరి కాంపౌండ్ సెంటెన్స్ ఏంటో కనిపెట్టలేదు అంటున్నాడు. ఐ హ్యాడ్ లాస్ట్ మై పెన్ బట్ ఐ ఫౌండ్ మై పెన్ దో ఐ హ్యాడ్ లాస్ట్. ఐ ఫౌండ్ మై పెన్, ఐ ఫౌండ్ మై లాస్ట్ పెన్, ఐ లాస్ట్ మై పెన్ అండ్ ఇఫ్ యెట్ టు బీ ఫౌండ్ అంటాడు. ఓ మై గుడ్నెస్. చూడండి, ఐ హ్యాడ్ లాస్ట్ మై పెన్, ఓకే పోయింది, బట్ ఐ ఫౌండ్, మళ్ళీ కనిపెట్టా. పెన్ను పోయింది, కనిపెట్టిన. పెన్ను పోయింది, కనిపెట్టిన. పూర్తి అయిందిగా. మెయిన్ క్లాస్ బట్ అంది 1 MC and MC, which means that one it is a compound. ఓకేనా? ఇది చూడండి, ఐ ఫౌండ్ మై పెన్ దో ఐ హ్యాడ్ లాస్ట్ అంటే ఒక MC ప్లస్ ఒక SC అంటే ఏంటమ్మా? సబార్డినేట్ క్లాస్. ఐ ఫౌండ్ మై లాస్ట్ పెన్, MC అంటే సింపుల్ సెంటెన్స్. ఐ లాస్ట్ మై పెన్ అండ్ ఇఫ్ ఎట్ టు బీ ఫౌండ్, సబార్డినేట్ ఒక మెయిన్ క్లాస్, దట్ మీనింగ్లెస్. ఏమడుగుతున్నాడు? కాంపౌండ్ అడుగుతున్నాడు. కాంపౌండ్ ఉండేది ఇది ఒక్కటే, మిగతావన్నీ కూడా తిక్క ఉన్నాయి, తింగిరి. దట్స్ వై మళ్ళీ చెప్తున్నాను, సబార్డినేట్ అంటే ఏం లేదు, ఒక మెయిన్ క్లాస్ ఓ మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్. సరే, సింపుల్స్ అంటే కాంప్లెక్స్ అంటే సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్. కాంప్లెక్స్ అంటే సబార్డినేట్ క్లాసు మెయిన్ క్లాస్. కాంపౌండ్ అంటే మెయిన్ క్లాసు కమ్ మెయిన్ క్లాస్. సింపుల్ అంటే ఒక మెయిన్ క్లాసు ఒక ఫ్రేజర్ ఉంటుంది. గో ఫర్ ద యూస్ ద నెక్స్ట్ బిట్. మై ఫాదర్ ఈజ్ వెరీ ఓల్డ్ సో హీ కెనాట్ వాక్. మై ఫాదర్ ఈజ్ వెరీ ఓల్డ్ సో హీ కెనాట్ వాక్ అనేది చూస్ ద సింపుల్ సెంటెన్స్. మా నాన్న చాలా వీక్ అందుకు నడవలేడు అంటున్నాడు. ఓకే రైట్, నడవలేకపోతే మళ్ళీ చూద్దాం ఒకసారి. మై ఫాదర్ ఈజ్ సో ఓల్డ్ దట్ హీ కెనాట్ వాక్ అని ఒకటి. మై ఫాదర్ ఈజ్ టూ ఓల్డ్ టు వాక్ అని ఒకటి. యాజ్ మై ఫాదర్ ఈజ్ వెరీ ఓల్డ్ హీ కెనాట్ వాక్ అని ఇంకొకటి. ఆల్దో మై ఫాదర్ ఈజ్ వెరీ ఓల్డ్ హీ కెనాట్ వాక్ అని. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? మనకి సింపుల్ సెంటెన్స్ అడుగుతున్నాడు. సింపుల్ ఏమొస్తుంది? ఒక మెయిన్ క్లాసు ఒక ఫ్రేజర్ వస్తుంది. చూడండి ఇక్కడ, ఆల్దో మై ఫాదర్, ఆల్దో అని ఎప్పుడు వస్తుంది? కాంప్లెక్స్లో వస్తుంది. ఆల్దో కాంప్లెక్స్లో వస్తుంది. మై ఫాదర్ ఈజ్ వెరీ ఓల్డ్ అండ్ హీ కెనాట్ వాక్ అన్నాడు. ఇది వచ్చేదే కాంప్లెక్స్, మరి ఓవర్ యాక్షన్, అది కూడా రాంగ్. ఆల్దో మై ఫాదర్ ఈజ్ వాక్, మా నాన్న బాగా వీక్ అయినప్పటికీ ఈ కాంట్ వాక్, నడవలేడంట. బాగా వీక్ అయినప్పటికీ నడుస్తాడంటే మీనింగ్ ఉంది. అది బాగా వీక్ అయినప్పటికీ నడవలేడు అంటే ఏంటిది? నీకు మాట్లాడేది రాదు అని, అంటే వీళ్ళకు మాట్లాడేది రాదు, అందుకు యు ఆర్ నాట్ డిసర్వ్. నెక్స్ట్ యాజ్ మై ఫాదర్ ఈజ్ వెరీ ఓల్డ్ హీ కెనాట్ వాక్, ఇది కూడా అంటేదే. ఇది పెద్ద తిక్క, ఇది చిన్న తిక్క. తిక్క ప్లస్ తిక్క ఈజ్ ఈక్వల్ తిక్క స్క్వేర్ అంటుంది. ఇది ఇంకా పెద్ద తిక్క,
తిక్కది తిరణాలు పోయితే తొక్కి చంపినానంట మా ఊళ్ళో అట్నే చెప్తారు. కాబట్టి గో ఫర్ దిస్. అంటే ఇది కూడా రాంగే నాకు ఎందుకంటే బికాస్ సేమ్ మీనింగ్ దట్ మీనింగ్లెస్ అంటారు. కాబట్టి నెక్స్ట్ చూడమ్మా, మై ఫాదర్ ఇస్ టూ వీక్ టు మై ఫాదర్ ఇస్ టూ ఓల్డ్ టు వాక్ అంటారు. మై ఫాదర్ ఇస్ టూ ఓల్డ్ టు వాక్. 2 + 2 2 అని వస్తుంది. ఎక్కడొస్తుంది చూద్దామా, ఎక్కడొస్తుందో. లెట్ us see this. Let us see my ideas. I will show you. Yes. చూద్దామా, చూడండి 2 + 2 అని వచ్చింది. ఎక్కడ వచ్చిందా, ఏంటిది? సింపుల్ సెంటెన్స్. వాడి దిస్ ఇస్ ద వే. అందుకే ఈ లిస్ట్ ఒకటిని మనం నేర్చుకున్నాం అనుకోండి, ద బిట్ విల్ బి వెరీ ఈజీ. అసలు అవి బిట్లే కాదు, చాలా ఈజీగా ఎప్పుడు ఈవెన్ మాకు మైండ్లో ఉన్నప్పుడు. సో రైట్, సో దిస్ ఇస్ ద ఆన్సర్. 2 అనేది సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు మనం బిట్కి వెళ్దామా, లెట్ us go for our bit. మన బిట్కి వెళ్తే సీ దిస్ ద బిట్ టుడే వి ఆర్ డీలింగ్ దిస్. చూడమ్మా, మై ఫాదర్ ఇస్ టూ వరల్డ్ టు వాక్. సింపుల్ సెంటెన్స్. సరిపోయిందా? అద్భుతంగా సరిపోయింది. అద్భుతంగా సరిపోయింది. అందుకే ఇది రైట్ ఆన్సర్. ఇంకా మై ఫాదర్ ఈజ్ సో విల్ దట్ హీ కెన్. సో అనేది ఎప్పుడు కాంపౌండ్లో వస్తుంది. సో అందుకు రైట్ ఆన్సర్ దిస్. నెక్స్ట్ గో ఫర్ ద. ఇఫ్ యూ గో క్విక్లీ యూ కెన్ అటెండ్ ద పార్టీ. నువ్వు తొందరగా వెళ్తే పార్టీకి అటెండ్ అవుతావు. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్కి కరెక్ట్గా వెళ్ళండి అంటాను. ఓకే, కాంపౌండ్కి వెళ్దామా, లెట్ us దో యూ గో క్విక్లీ యూ కెనాట్ అటెండ్ ద పార్టీ. నువ్వు ఫాస్ట్గా పోయినప్పటికీ అటెండ్ కాలేవు అంటున్నాడు. అంత నెగిటివ్ ఇది. చూడండి, దో అనేది ఏంటి ఇప్పుడు వస్తుంది, కాంప్లెక్స్లో వస్తుంది. దో అనేది ఎట్లా చెప్తావు సార్ అంటే దో యూ గో క్విక్లీ, నువ్వు పోయినప్పటికీ, క్విక్గా పోయినప్పటికీ ఈ కాంట్ అటెండ్ అన్నాడు. ఇది సబార్డినేట్ క్లాస్ అనుకోవచ్చా, ఇది మెయిన్ క్లాస్ అనుకోవచ్చా? అంటే ఇది సబార్డినేట్ ప్లస్ మెయిన్ ఉండేది ఎప్పుడు కాంప్లెక్స్లేగా, అంటే ఇది రాంగేగా, అంతేగా. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. గో క్విక్లీ ఆర్ యూ కెన్ నాట్. ఐ రిపీట్, గో క్విక్లీ ఆర్ యూ కెన్ నాట్ అటెండ్ ద పార్టీ అన్నాడు. సో గో క్విక్లీ, తొందరగా వెళ్ళు, లేకపోతే నువ్వు అటెండ్ కాలేవు. ఆర్ ఉందిగా. సో దీది గో క్విక్లీ అనేది మెయిన్ క్లాస్ ఫుల్ మీనింగ్ ఇస్తుందిగా. నెక్స్ట్ యూ కెనాట్ అటెండ్ ద పార్టీ మెయిన్ ఫుల్ మీనింగ్ ఇస్తుందిగా. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ క్విక్లీ యూ కెనాట్ అటెండ్ ద పార్టీ అంటారు. ఇన్స్పైట్ ఆఫ్ అనేది వచ్చేది ఎప్పుడు కాంప్లెక్స్లో, సింపుల్ వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4 వచ్చేది సింపుల్లోనే. సో ఇటువంటి సింపుల్ కాదు అడిగేది నాన్న. హీఈస్ ఆస్కింగ్ కాంపౌండ్ అడుగుతుంటే ఇది పోయింది. గో క్విక్లీ అండ్ అటెండ్ ద పార్టీ. ఓకే, వెరీ గుడ్. అండ్ అటెండ్ ద పార్టీ. గో క్విక్లీ అండ్ అటెండ్ ద పార్టీ. సురేష్, సో ఇక్కడ ఇది కూడా మనకి కాంపౌండ్ లాగే ఉంది. బట్ ఏది తీసుకుందామంటే గో క్విక్లీ అండ్ అటెండ్ ద పార్టీ. ఇక్కడ ఏమంటే గో క్విక్లీ ఆర్ యూ కెన్ నాట్ అటెండ్ ద పార్టీ. సో దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి మళ్ళీ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి, ఇఫ్ వచ్చినప్పుడు కాంపౌండ్లో ఆర్ లేదా అదర్వైజ్, ఆర్ఎల్స్ లేదా అదర్వైజ్ అనేవి మాత్రమే రావాలి అనేది మనం వీ హ్యావ్ సెడ్ ఇన్ ద టేబుల్. సో ఆ లెక్కన ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రాకూడదు. ఎందుకు సార్ అంటే దిస్ ఈజ్ అ రూల్. గాట్ ఇట్. సో గో క్విక్లీ ఆర్ యూ కెనాట్ అటెండ్ ద పార్టీ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. గాట్ ఇట్. గో క్విక్లీ ఆర్ యూ కెనాట్ అటెండ్ ద పార్టీ. రైట్. కావాలంటే ఒకసారి ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే మనం లిస్ట్ చేసాం ఏమని, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4 కాంప్లెక్స్లో దో కానీ ఆల్దో కాంపౌండ్లో బట్ కానీ ఎట్ కానీ రావాలన్నా ఇంక ఇవే రావాలా? కాంప్లెక్స్ సింపుల్ ఈ సెంటెన్స్ ఇచ్చినప్పుడు కాంప్లెక్స్లో దీంతోనే చేంజ్ చేయాలి. కాంపౌండ్ చేయమంటే దీన్ని యూజ్ చేసుకొని చేయాలి. ఇంకొకటి యూజ్ చేసుకొని చేస్తానంటే మీనింగ్ రావచ్చేమో, బట్ అకార్డింగ్ టు రూల్ దట్స్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ నాకు ఇఫ్ అని వచ్చినప్పుడు ఆర్ కానీ అదర్వైజ్ కానీ లేకపోతే ఆర్ఎల్స్ కానీ రావాలా, అండ్ కాదు. అండ్ ఆఫ్ కోర్స్ మా కాంపౌండే కావచ్చు, బట్ నాకు ఈ ఫార్ములానే ఫాలో కావాలి. దిస్ వన్. అంటే ఏ క్వశ్చన్ ఏ మోడల్ అడుగుతున్నాడో అదే మోడల్లో ఇవ్వాలి. ఏ మోడల్లో ఉంటున్నాడో ఆ మోడల్లోనే మన ఆన్సర్ మనం పెట్టాలి. ఇంకో మోడల్లో మీనింగ్ కరెక్ట్ అయినా దట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. వీ హర్డ్ ద న్యూస్ అండ్ ఫెల్ట్ సారీ. మేము న్యూస్ విన్నాము బట్ దానికి వెరీ సారీ. సింపుల్ సెంటెన్స్ చెప్పండి అంటున్నాడు. ఓకేనా? సింపుల్ ఏముంటుంది, వన్ ఫ్రేజ్ అండ్ మెయిన్ క్లాసేగా. వి వర్ సారీ టు హియర్ ద న్యూస్. వి వర్ సారీ వెన్ వీ హర్డ్ ద న్యూస్. యాజ్ వీ హర్డ్ ద న్యూస్ వి ఫెల్ట్ వెరీ సారీ. ఆన్ హియరింగ్ ద న్యూస్ వి ఫెల్ట్ వెరీ సారీ. గాట్ ఇట్? జోన్ నెంబర్. వి వర్ సారీ టు హియర్ ద న్యూస్ అన్నాడు. సో నాకు నేనేం చెప్తున్నా, సింపుల్ అంటేనే ఏంటి
సింపుల్ అంటేనే ఒక ఫ్రేజ్ ప్లస్ ఒక మెయిన్ క్లాస్ ఇది రావాలి. వి వర్ సారీ టు హియర్ ద న్యూస్. ఓకే, దిస్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఇస్తే we were sorry when we heard the news. when అనేది కాంప్లెక్స్లో వస్తుంది అంటే ఓకే ఇది మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ ఉంది అంటే ఇది పోయినట్టే. నెక్స్ట్ యాజ్ వీ హర్డ్ ద న్యూస్ వి ఫెల్ట్ వెరీ సారీ. యాజ్ వీ హర్డ్ అంటే ఏంటమ్మా ఇది సబార్డినేట్ క్లాస్, ఇది ఫెల్ట్ వెరీ సారీ ఇట్స్ అ మెయిన్ క్లాస్. సబార్డినేట్ మెయిన్ క్లాస్ వచ్చేది, సబార్డినేట్ మెయిన్ వచ్చేది, సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ వచ్చేది ఏంటిమా కాంప్లెక్స్. ఇంకా ఉండేది ఏంటి ఆన్ హియరింగ్ ద న్యూస్ వి ఫెల్ట్ వెరీ సారీ. ఆన్ ప్లస్ V4 రావాలా అంటే ఏంటిది ఫ్రేజ్ ఇది ప్లస్ వి ఫెల్ట్ వెరీ సారీ ఇస్ అ మెయిన్ క్లాస్. సింపుల్ అంతేగా. క్వశ్చన్ ఏమవుతున్నాడు he's changed the sentence into simple sentence అన్నాడు. So that's why on hearing the news we felt very sorry. This is the correct exact answer. Hope you understood all this guys. చూడండి ఇక్కడ సింపుల్ అడిగినప్పుడు ఫ్రేజ్ మెయిన్ క్లాస్ కనపడింది కాబట్టి ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అన్నాను. మిగిలిన మూడులో ఏమవుతుందంటే నాకు ఒకటి సింపుల్, ఒకటి కాంప్లెక్స్ ఉంది, ఒకటి నాకు అన్నెసెసరీ ఉంది, ఒకటి నాకు అసలు సంబంధం లేని ఉంది. అందుకు మై ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. హీ హ్యాస్ స్టోలెన్ జ్యువెల్స్ అండ్ మర్డర్డ్ హర్. హీ హ్యాస్ స్టోలెన్ ద జ్యువెల్స్ అండ్ మర్డర్డ్ హర్. ఏమంటారు జ్యువెల్స్ తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, చంపి పడేసినాడు. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్. కరెక్ట్ సింపుల్ టెన్స్ తీసుకోండి. సింపుల్ ఏముంటుంది ఫ్రేజ్ అండ్ మెయిన్ క్లాస్. హీ హ్యాడ్ నాట్ ఓన్లీ స్టోలెన్ ద జ్యువెల్స్ బట్ ఆల్సో మర్డర్డ్ హర్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎక్కడ వస్తుంది మా ఐడియాస్ అంటే కాంపౌండ్ వస్తుంది. బిసైడ్స్ స్టీలింగ్ ద జ్యువెల్స్ హీ మర్డర్డ్ హర్. ఆఫ్టర్ హీ హ్యాడ్ స్టోలెన్ జ్యువెల్స్ హీ మర్డర్డ్ హర్. యాజ్ హీ హ్యాడ్ స్టోలెన్ ద జ్యువెల్ అండ్ హీ మర్డర్డ్ హర్. సో మనకి ఏమడుగుతున్నాడు సింపుల్ అడుగుతున్నాడు. సింపుల్ ఫ్రేజ్ కమ్ మెయిన్ క్లాస్ రావాలి. ఆఫ్టర్ హీ హ్యాడ్ స్టోలెన్ చేసిన తర్వాత హీ మర్డర్డ్ హర్ ఇది మెయిన్ క్లాజా. ఓకే ఇదేంటిది వాట్ ఇస్ దిస్ ఇట్ ఈస్ అ సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఇదేమో మెయిన్ క్లాజ్ ఇదేమో సబార్డినేట్ క్లాజ్ అంటే ఇదేంటి కాంప్లెక్స్. కాంప్లెక్స్లో మనకి కాంప్లెక్స్లో వాడు MC + 1 SC ఉంటుంది కదమ్మా. సో అందుకే ఇది కాంప్లెక్స్ అయింది. చూడండి యాజ్ హీ హ్యాడ్ ఉంది, యాజ్ అంటేనే మనకి ఇస్ అ సబార్డినేట్ లా. సో హీ మర్డర్డ్ హర్ అగైన్ దిస్ ఇస్ కాంప్లెక్స్. ఇది కూడా మళ్ళీ కాంప్లెక్సే, రెండు కాంప్లెక్స్ ఇచ్చాడు. ఓకే నాకు కావాల్సింది కాంప్లెక్స్ కాదు సింపుల్ సెంటెన్స్. సో అందుకు ఇది కూడా పోయే. నెక్స్ట్ హీ హ్యాడ్ నాట్ ఓన్లీ స్టోలెన్ ద జ్యువెల్స్ బట్ ఆల్సో మర్డర్డ్ హర్ అన్నాడు. అంటే ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎక్కడ వస్తుంది కాంపౌండ్లో వస్తుంది. కాంపౌండ్ ఇది. ఇంకా ఉండేది ఏంటి బిసైడ్స్ స్టీలింగ్ ది జ్యువెల్స్ హీ మర్డర్డ్ హర్. సరే బిసైడ్స్ స్టీలింగ్ ది జ్యువెల్స్ అనేది ఏంటిది వన్ ఫ్రేజ్. ఓకేనా హీ మర్డర్డ్ హర్ అనేది ప్లస్ ఒక అవుట్ దిస్ మెయిన్ క్లాస్. ఫ్రేజ్ మెయిన్ క్లాస్ రెండు కలిపితే దట్స్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ద సెకండ్ ఈజ్ అ రైట్. బిసైడ్స్ అంటే ఏంటమ్మా ఇన్ అడిషన్ టు అని. బిసైడ్స్ అంటే మరియు అని. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. హియరింగ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్ ద చిల్డ్రన్ కెప్ట్ సైలెంట్. హియరింగ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్ ద చిల్డ్రన్ కెప్ట్ సైలెంట్. సో సారు ఫుడ్ స్టెప్స్ శబ్దాలు బట్టి స్టూడెంట్స్ సైలెంట్ అయిపోయినారు. ఓకే అయిపోతే మళ్ళీ మనకి ఏముందుకు కాంపౌండ్ చెప్పండి అంటున్నాడు. ఏంటి కాంపౌండ్. కెన్ యూ గో ఫర్ ద కాంపౌండ్ హియర్. సో కాంపౌండ్ అంటే టూ మెయిన్ క్లాసెస్ రావాలి. చూడండి యాజ్ ద చిల్డ్రన్ హర్డ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్ అండ్ కెప్ట్ సైలెంట్. యాజ్ అనేది ఎప్పుడు వస్తుంది సబార్డినేట్కి వస్తుంది. సబార్డినేట్ ఉందంటే ఇదేముంటుంది ఇది మెయిన్ క్లాస్ కాదనేగా. బికాస్ మెయిన్ క్లాస్లో మనకి రూల్ ఏంటి మెయిన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు వన్ మెయిన్ క్లాస్ ప్లస్ వన్ మోర్ మెయిన్ క్లాస్. ఇట్ మీన్స్ టూ మెయిన్ క్లాసెస్. సో ఇక ఇది సబార్డినేట్ ఉంది అంటే ఇది పోయింది. ద చిల్డ్రన్ హర్డ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్ అండ్ కెప్ట్ క్వైట్ అండ్ కెప్ట్ సైలెంట్. ఓకే చూద్దాం నెక్స్ట్. ఆఫ్టర్ హియరింగ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్ ద చిల్డ్రన్ కెప్ట్ సైలెంట్. ఆఫ్టర్ అంటే విన్న తర్వాత ఇప్పుడు అంటే ఇది మళ్ళీ ఇది సబార్డినేటేగా. ఇది సబార్డినేట్ ఇది మెయిన్ క్లాస్ అంటే సబార్డినేట్ ఉన్నప్పుడు మెయిన్ కాంపౌండ్ కాదు కదా. బికాస్ సబార్డినేట్ ఉంది అంటే అది దట్ మస్ట్ బి కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్. నెక్స్ట్ కాంప్లెక్స్. ద చిల్డ్రన్ హర్డ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్ యట్ దే వర్ నాట్ సైలెంట్. సో ఇక్కడ విన్నప్పటికీ సైలెంట్ లేరు అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు విన్నారు సైలెంట్ అయినారు అన్నాడు. అంటే ఇది ఆపోజిట్ మీనింగ్ ఇచ్చాడు అంటే ఇది పోయినట్టేగా. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇచ్చినట్టు బట్ ఇక్కడ ఏమంటున్నాడు మీనింగ్ ఆపోజిట్ చేసినాడు. రైట్ ఇక్కడ ఏమన్నాడు సారు వస్తున్నాడని సైలెంట్ అన్నారు. ఇక్కడ సార్ వచ్చినా కూడా సైలెంట్ లేరు అంటున్నాడు. సో ఇది కంప్లీట్ మిస్ గైడ్లైన్స్. సో ఇది పోయింది. ఇంకా చూడండి ద చిల్డ్రన్ హర్డ్ ద టీచర్స్ ఫుడ్ స్టెప్స్. పిల్లలు విన్నారు. ఓకే మెయిన్ క్లాస్.
కెప్ట్ సైలెంట్ అయినారు, మెయిన్ క్లాస్, మధ్యలో లింకర్. సో ద సెకండ్ ఈస్ అబ్సల్యూట్లీ సెకండ్ ఈస్ అద్భుతమైన ఆన్సర్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. హీ బ్రోక్ ద డోర్ ఓపెన్, he entered the house. Right, simple. He broke the door open and he entered the house అన్నాడు. దాన్ని ఏమైంది, సింపుల్ చేయండి అంటున్నాడు. కంబైన్ ద సెంటెన్స్ ఇంటూ సింపుల్ అంటే ఫ్రేజ్ రావాలా, మన మెయిన్ క్లాస్ రావాలా. చూడమ్మా, హీ బ్రోక్ ద డోర్ ఓపెన్ అండ్ హీ ఎంటర్ ద రూమ్. అండ్ అనేది ఎప్పుడు వస్తుంది, కాంపౌండ్లో వస్తుంది, అందుకు ఇది పోయింది, కాంపౌండ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ ద డోర్ ఓపెన్, హీ ఎంటర్ ద క్లాస్. Next, after he had broken the door and he entered the class, and as he broke the door, he entered the class. ఇప్పుడు మనం అన్ని సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే బ్రేకింగ్ ది డోర్ ఓపెన్ అనేది నాకు ఫ్రేజ్ అనుకుంటే, అండ్ హీ ఎంటర్ ద క్లాస్ అనేది మెయిన్ క్లాస్ అనుకుంటే, నాకు సింపుల్లోకి ఈ రెండే కథ కావాల్సింది, ఒక ఫ్రేజ్ ఒక మెయిన్ క్లాస్ కావాలా. నాకు ఫ్రేజ్ దొరికింది, మెయిన్ క్లాస్ దొరికింది. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్, బ్రేకింగ్ ద డోర్ ఓపెన్ హీ ఎంటర్ ద హౌస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇది ఎందుకు రాంగ్ అయింది, ఆఫ్టర్ హీ హ్యాడ్ ద బ్రేక్ అండి, ఇది సబార్డినేట్, ఇదేమో మెయిన్, ఇది సబార్డినేట్, ఇది మెయిన్ క్లాస్, అంటే కాంప్లెక్స్ అవుతుంది, అందుకే ఇది పోయింది. యాస్ హీ బ్రోక్ ఇది సేమ్, ఇది కాంప్లెక్స్, ఇది సబార్డినేట్, ఇది మెయిన్ క్లాస్, అంటే ఇది కూడా కాంప్లెక్స్, అంటే ఇది కూడా పోయింది, అందుకే ఇది పోయింది. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. జాన్ వాజ్ వెరీ హంగ్రీ అండ్ హీ ఏట్ ఆల్ ద కేక్స్. చాలా ఆకలిగా ఉన్నాడు, అది మొత్తం తినేసినాడు అనమాట, పందిలాగా. కంబైన్ ద సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్ చేయండి. కాంపౌండ్లో ఏం రావాలమ్మా, 2 మెయిన్ క్లాసెస్ రావాలి, ఓకేనా. 2 మెయిన్ క్లాసెస్ చూడండి. బీయింగ్ వెరీ హంగ్రీ జాన్ ఎయిట్ ఆల్ ద క్యాట్స్. బీయింగ్ వెరీ హంగ్రీ, బీయింగ్ ఎప్పుడు వస్తుంది, ఫ్రేజ్ ఉన్నప్పుడు వస్తుంది. ఫ్రేజ్ వచ్చిందంటే ఏంటిది, సింపుల్ సెంటెన్స్, అంటే ఇది కాదనేగా, అంతేగా. నెక్స్ట్, యాజ్ హీ వాజ్ వెరీ హంగ్రీ అండ్ హీ ఏట్ ఆల్ యాపిల్స్. యాజ్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ సబార్డినేట్ క్లాసు మెయిన్ క్లాసు, అంటే సబార్డినేట్ కమ్ మెయిన్, అంటే ఏంటమ్మా ఇది, సబార్డినేట్ కమ్ మెయిన్ అంటే కాంప్లెక్స్, అంటే ఇది మళ్ళీ కూడా కాంప్లెక్సేగా. జాన్ వాజ్ వెరీ హంగ్రీ సో హీ ఏట్ ఆల్ యాపిల్స్. సో ఇది మెయిన్ క్లాసు, ఇది మెయిన్ క్లాస్, నాకు దొరికిందిగా, మిగతా కూడా చూద్దాం. జాన్ వాజ్ సో హంగ్రీ దట్ హీ కుడ్ ఎయిట్ ఆల్ ద యాపిల్స్ అంటారు. ఇది ఓవర్ యాక్షన్ అంటారు, సో మీనింగ్లెస్ అంటారు. సో ఇట్స్ రాంగ్ కన్స్ట్రక్చర్ అంటారు. సో దానికి ఇది మెయిన్ క్లాసు, ఇది మెయిన్ క్లాసు, సో ఈజ్ ఎ కాంపౌండ్. గో ఫర్ దట్. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ థర్డ్. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ జయాన్. ఇస్ ద రైట్ ఆన్సర్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. ఇట్ వాస్ రైనింగ్, ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్. సో చేంజ్ ఇంటూ కాంప్లెక్స్. సో వర్షం పడుతుంది, అందుకు మ్యాచ్ క్యాన్సిల్ అయింది, ఓకే రైట్. ఇట్ వాస్ రైనింగ్, కాంప్లెక్స్ చెప్పండి అంటారు. కాంప్లెక్స్లో ఒక మెయిన్ క్లాసు ప్లస్ 1 సబార్డినేట్ క్లాస్ చెప్పండి. ఇట్ వాస్ రైనింగ్ అండ్ సో ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. సో అనేది కాంపౌండ్లో వస్తుంది. సెకండ్ థింగ్, ఇది మెయిన్ క్లాసు, ఇది మెయిన్ క్లాసు, అంటే ఇది రాంగ్. వాడు ఏమడుగుతున్నాడు ఇలా, ఈజ్ ఆస్కింగ్ కాంప్లెక్స్. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ ద రైన్. బికాస్ అనేది ఇట్స్ కంప్లీట్లీ కాంపౌండ్ సెంటెన్స్, అగైన్ ఇట్ ఇస్ బికమ్ ఎ రాంగ్. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ ద మ్యాచ్ వాజ్ నాట్ క్యాన్సిల్డ్. వర్షం పడుతున్నప్పటికీ మ్యాచ్ క్యాన్సిల్ కాలేదంట, అంటే ఇదేమో అయిందన్నాడు, ఇతనేమో కాలేదంటున్నాడు, అంటే ఇది రాంగ్. సో ఉన్న ఆప్షన్ ఏంటి, సెకండ్. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నందువల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయింది. సెకండ్ ఈజ్ అద్భుతమైన ఆన్సరు. సో మీరు డ్యూ టు ఆల్ దిస్ వన్, వీటన్ని చూడడం వల్ల మీకు ఏమర్థమైంది సార్ అంటే, సింపుల్లో ఒక ఫ్రేజ్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, కాంప్లెక్స్లో ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, కాంపౌండ్లో 2 మెయిన్ క్లాసెస్ ఉంటాయి. ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మైడస్. సో మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే, టేబుల్ ఒకటి క్లియర్గా నేర్చుకుంటే చాలా ఈజీ అనేది మీకు అర్థమవుతుందని ఐ హోప్ ఆల్ దిస్. అండ్ ఇంకేదైనా ఉంటే జస్ట్ డౌట్ ఉంటే జస్ట్ కమెంట్ పెట్టండి. ఐ ట్రై టు రెస్పాండ్ ఫర్ దిస్ వన్. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ మై డియర్స్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై, సీ యూ.